అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎండార్స్ చేయనప్పటికీ వెనకాల లోగో ఉంటుంది వీళ్ళది. ఇంకొంతమంది నా వల్లే అని చెప్పించుకుంటూ ఉన్నారు. లగ్జరీ కార్స్ పంపించేసేసి మళ్ళీ గోవాకు పంపించడం, వాళ్ళకి 5 లక్షల డబ్బులు ఇస్తున్నారేమో. కాబోయే యూపీఎస్సీ ర్యాంకర్స్ మీరు చాలా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఈ యూపీఎస్సీ ర్యాంకర్ను వాడుకొని రేపు ఆ ఇన్స్టిట్యూట్ ఒకవేళ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకొని న్యాయం చేయలేకపోతే ఎంత దిగజారిపోయి చేస్తారంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 దగ్గర యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ని పిలిచి అశోక్ నగర్లో ఈసారి ఎవరైతే ర్యాంక్స్ని డెఫినెట్లీ నేను ఒకడిని ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న యూపీఎస్సీ ర్యాంకర్స్. ఎస్, మీరు చూస్తున్నది నిజమే, అందరూ కాదు, కొంతమంది. ఎవ్రీ ఇయర్ ఈ డ్రామా అవుతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు 17th రోజు ఈ వీడియో రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఇదే లాస్ట్ రోజు. 17th రోజే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ జరిగే లాస్ట్ రోజు. దీని తర్వాత ఇంకొక 4-5 రోజులు, అంటే కొంతమంది 19th or 20 అంటున్నారు, బట్ మోస్ట్లీ 19, 20, 21, 22, అంటే 19 నుంచి 22 మధ్యలో ఎప్పుడైనా కానీ ర్యాంక్స్ రావచ్చు, యూపీఎస్సీ రిజల్ట్స్ రావచ్చు, ర్యాంక్స్ని అనౌన్స్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక డ్రామా జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ ఆ డ్రామా జరగడానికి అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన అశోక్ నగర్లో ఇలాంటి డ్రామాలు చేసే వాళ్ళని మనం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒక పరిధి దాటి చేసే వాళ్ళని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ర్యాంకర్స్ కూడా అమ్ముడుపోవద్దు. నేను చాలా చెప్తాను. మీరు ఏంటి అంటే మీరు డ్రాఫ్ట్ టూలో ఏదైతే ఫిల్ చేస్తారో, అంటే ఎవ్రీ ఇయర్ ఏం డ్రామా జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, అండ్ ఇప్పుడు ఈ ఇయర్ ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక డ్రామా అనమాట. మన రిజల్ట్స్ రాగానే టపాసులు మోగించడం, రోడ్లో ర్యాలీలు చేయడం, తర్వాత వచ్చేసి అంటే అప్పటికప్పుడు వాళ్ళతోటి చెప్పించుకోవడం. మా ఇన్స్టిట్యూట్ దగ్గర ఇండైరెక్ట్గా వీళ్ళు ర్యాంకర్స్ ఎండార్స్ చేయనప్పటికీ వెనకాల లోగో ఉంటుంది వీళ్ళది. వెనకాల లోగో ఉంటుంది, పులిలా గర్జించేసేమో, పులిలా గర్జిస్తాడు. అండ్ లేకపోతే దీనికి సంబంధించి ఇంకొంతమంది నా వల్లే అని చెప్పించుకుంటూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నది ఏంటి అంటే ఈ వాళ్ళకి టపాసులు మోగించడం, కండవాలు చేయడం, సో లగ్జరీ కార్స్ పంపించేసేసి వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ గోవాకు పంపించడం, వాళ్ళకి 5 లక్షల డబ్బులు ఇస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు ఎవరి కూడా తీయట్లేదు. అండ్ కూడా ఏంటి అంటే దాని తర్వాత అక్కడి నుంచి గోవాకు పంపించడం, అక్కడి నుంచి ఐఫోన్లు గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ డ్రామాలు జరుగుతూ ఉంటాయి. కాబోయే యూపీఎస్సీ ర్యాంకర్స్ మీరు చాలా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీరైతే డ్రాఫ్ట్ 2లో పెట్టారో ఎవ్రీ ఇయర్ ఇది ఒక డ్రామా అయిపోతుంది. ఎవ్రీ ర్యాంక్స్ వచ్చినప్పుడల్లా ఈ ర్యాంకర్స్ కూడా అన్ని ఇన్స్టిట్యూట్లు తిరుగుతారు. అంటే స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవ్వాలి, ఈ యూపీఎస్సీ ర్యాంకర్ను వాడుకొని ఎవరు బాగా మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళే వాళ్ళే మైలేజ్ తీసుకుంటారు. వాళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా అబ్బో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి గొర్రెలాగా ఆ ఇన్స్టిట్యూట్ బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు సమంజసం? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూపీఎస్సీ ర్యాంకర్స్ మీరు చాలా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడికి వెళ్తున్నారు, ఒకవేళ వెళ్తే ఏ ఇన్స్టిట్యూట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ని ఎండార్స్ చేస్తున్నారు, నిజంగా మాకు ఆ ఇన్స్టిట్యూట్ హెల్ప్ చేసిందా, హెల్ప్ చేస్తే టెస్ట్ సిరీస్లో హెల్ప్ చేసిందా, మాక్ ఇంటర్వ్యూస్లో హెల్ప్ చేసిందా, అండ్ లేకపోతే యూపీఎస్సీ సంబంధించి ప్రిలిమ్స్గా మెయిన్స్ అక్కడ తీసుకున్నారా, 1-to-1 మెంటార్షిప్ తీసుకున్నారా, లేకపోతే ఏదో ఒక కొన్ని టెస్ట్ సిరీస్ ఫ్రీ టెస్ట్ సిరీస్ రాశారా, క్లారిటీగా ఆప్షనల్ తీసుకున్నారా, లేకపోతే ఓన్లీ ఆన్సర్ రైటింగ్ తీసుకున్నారా, లేకపోతే ఇలా ఏంటి అంటే క్లారిటీగా మీరు ఎండార్స్ చేయగలిగితేనే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. అలా ఎండార్స్ చేయలేకుండా మొహమాటం కొద్దీ చెప్పనట్టుగా వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇండైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేశారంటే రేపు ఆ ఇన్స్టిట్యూట్ ఒకవేళ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకొని న్యాయం చేయలేకపోతే ఆ పాపంలో మీరు కూడా పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు. అండ్ డెఫినెట్లీ కొంతమంది ఈ ర్యాంకర్స్ ఈ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు కొంతమంది ఈ విషయం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది తెలియక జస్ట్ వీళ్ళ ఫోటోలు వేసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళంగానే రాండి అని బతిలాడుకొని పిలిపించుకొని వెళ్ళంగానే వీళ్ళ ఇంటెన్షన్ లేకుండా, వీళ్ళ కాన్షియస్ లేకుండానే, వీళ్ళ పర్మిషన్ తీసుకోకుండానే ఆ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళ ర్యాంకర్ అని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. అండ్ కొంతమంది నిజంగా కూడా ఇక్కడ ఏంటి అంటే అమ్ముడుపోవడం సిద్ధంగా ఉన్నారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఎండార్స్ చేయడంలో తప్పు లేదు, మీరు వెళ్ళి క్లాసులు చెప్పడంలో తప్పు లేదు, మీరు వెళ్ళి వాళ్ళని కలవడంలో తప్పు లేదు, కానీ క్లారిటీగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దీన్ని చాలామంది జీవితాలు, ఎస్పెషల్లీ ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి,
ఎంత దిగజారిపోయి చేస్తారంటే ఎంత దారుణం అంటే మీరు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఒకటే ఫ్యాకల్టీ ఉంటారు, ఇద్దరే ఫ్యాకల్టీ ఉంటారు. ఈ సంవత్సరం నాకు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఒక 3 రోజులు వీళ్ళ రిసార్ట్లో ఉంచి 100 మందినో 120 మందినో ఈ 3 రోజులు రిసార్ట్లో ఉంచి వాళ్ళు క్రికెట్లో ఆడిపించి అది చేసి ఇది చేసి వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకొని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 దగ్గర యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ని పిలిచి ఒక మంచి 3 రోజులు వీళ్ళని ఆహా ఓహో అనిపించేసి దే ఆర్ రెడీ టు ఈ అందరు కూడా ఎవరికి ర్యాంక్ వచ్చినా వాళ్ళు ఏర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసింది. అండ్ డెఫినెట్లీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అశోక్ నగర్లో ఈసారి ఎవరైతే ర్యాంకర్స్కి కూడా చెప్తా ఉన్నా, అస్సలు మీరు బాధ్యత లేకుండా ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ క్లారిటీ లేకుండా మీరు మాట్లాడారంటే మేము ఖచ్చితంగా మీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చాలామందిని మోసం చేసే చర్య. బాధ్యతతో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారు. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్టిట్యూట్లో మీరు ఏదైతే ఎండార్స్ చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్లో అరే ఈ అన్నకు ర్యాంక్ వచ్చింది, ఈ అక్కకి ర్యాంక్ వచ్చింది, అరే ఈయనకు పలానా వ్యక్తికి ర్యాంక్ వచ్చింది, అరే మనం కూడా ఇక్కడ జాయిన్ అవుదాం అని రాంగ్ గైడెన్స్ మీరు చేయొద్దు. అలాంటి పాపాల్లో మీరు పాలు పంచుకోవద్దు. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టిట్యూట్స్ కూడా ఈసారి మీరు ఏదైతే ర్యాంక్స్ వేసుకుంటున్నారో డెఫినెట్లీ నేను ఒకడిని ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అనే విషయం మర్చిపోవద్దు. అండ్ మీరు వేసుకునేది జెన్యూన్గా మీకు ర్యాంక్స్ వచ్చిందా, జెన్యూన్గా మీరు ఏ విధంగా మీరు అతనికి హెల్ప్ చేస్తారో మీరు చెప్పుకోండి, ర్యాంక్స్ వేసుకోండి. డెఫినెట్లీ మార్కెటింగ్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఫేక్ మార్కెటింగ్, ఫేక్ ర్యాంక్స్ మీరు మాత్రం ప్రొజెక్ట్ చేసుకోవద్దు, దాన్ని ప్రమోషన్ చేసుకోవద్దు. ప్రమోషన్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం నేను తప్పు అన్న కానీ ఈ మభ్య పెట్టేలాగా, తప్పుదో పట్టించేలాగా కొంతమంది ర్యాంకర్స్ని ప్రలోభాలు పెట్టి కొంతమంది వాళ్ళ ఇంటెన్షన్ కూడా లేకుండా చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ర్యాంకర్స్ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ కాదు, కొంతమంది. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ కరప్షన్, అంతే కదా. మీరు కొంత డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తున్నారంటే మీరు ఇంకా సర్వీస్లోకి వెళ్ళలేదు, మీరు ఇంకా అండర్గ్రౌండ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయలేదు, బట్ ఇప్పుడే మీరు ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాలి. అండ్ అశోక్ నగర్లో ఈసారి మనం అందరం కూడా సివైసి మనం ఫాలో అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీన్ని మనం ఖచ్చితంగా ఈ సంవత్సరము అడ్డుకోగలగాలి. అండ్ జెన్యూన్గా ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. జెన్యూన్గా లేని ఇన్స్టిట్యూట్స్ని ఖచ్చితంగా కేవలం ర్యాంక్స్ వచ్చినప్పుడు హడావుడి చేసి ఒకటే ఫ్యాకల్టీ, ఇద్దరే ఫ్యాకల్టీ కొన్ని మోటివేషనల్ వీడియో చేసే అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ని ఖచ్చితంగా మనము అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళని లిటరల్లీ వాళ్ళు చేసిన తప్పులు స్టూడెంట్స్ని మోసం చేయకుండా మన జూనియర్స్ని అంటే నెక్స్ట్ యూపీఎస్సీ కోచింగ్ కోసం కొత్తగా వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోకుండా ఎంతో కొంత మనము ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అశోక్ నగర్లో ఉండే ప్రతి ఒక్క సీనియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇది ఒక మంచి చర్చ జరగాలి, ఒక హెల్దీ డిస్కషన్ జరగాలి. ఎవరు ర్యాంకర్స్ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు కేవలం మభ్యపెట్టి ఈ ర్యాంక్స్ని వేసుకుంటా ఉన్నారు, ఇది ఖచ్చితంగా మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ హడావుడి చేసి అది చేసి ఇచ్చేసి పిల్లల్ని మోసం చేసి జాయిన్ చేసుకోవాలనే ఇన్స్టిట్యూట్స్ అలాంటి ఆలోచన చచ్చిపోయేలాగా ఉండాలి. ఓకే, ఇది ఖచ్చితంగా అందరూ జనాల్లోకి తీసుకెళ్ళండి. నేను ఎప్పుడు జనరల్గా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్నాను, కానీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఇది చాలామంది ఒక ఉద్యమంలా మనం తీసుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.